సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో బోల్డ్ అని మూవీ అప్డేట్స్ సర్క్యులేట్ అయ్యాయి అండ్ వాటన్నిటిని ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ దివాళీకి మన తెలుగు నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన లక్కీ భాస్కర్ అండ్ కా మూవీస్ రెండు కూడా మంచి సక్సెస్ అయ్యాయి అండ్ రెండు యూనిక్ కంటెంట్సే, రెండు డిఫరెంట్ జానర్స్ అయినా కూడా ఈ రెండింటిని మన తెలుగు ఆడియన్స్ బాగా ఆదరించారు అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని ఇవి రెండు బాగానే పంచుకుంటున్నాయి. అండ్ కా మూవీ 2 daysలో 11 కోట్ల గ్రాస్ని 6 కోట్ల పైన షేర్ని రాబట్టింది. ఇంకో 5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ లిస్ట్లోకి చేరిపోతుంది. అండ్ ఇంకా లక్కీ భాస్కర్ 22 కోట్ల గ్రాస్ని 11 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకో 17 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇది కూడా హిట్ లిస్ట్లోకి చేరిపోతుంది. అండ్ ఇంకా అమరన్ వచ్చి 2 రోజుల్లో వరల్డ్ వైడ్గా 66 కోట్ల గ్రాస్ని 32 కోట్ల షేర్ని గెయిన్ చేసి ఇంకో 35 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఇన్ పాయింట్ అచీవ్ చేస్తుంది. ఇది యునానిమస్ పాజిటివ్ టాక్తో తమిళ్, తెలుగు, ఓవర్సీస్లో మంచి కలెక్షన్స్ గెయిన్ చేస్తుంది. అండ్ ఫస్ట్ డే బుక్ మై షో టికెట్ బుకింగ్స్లో రజనీకాంత్ గారి వేటగాన్ మూవీని కూడా దాటేసింది అమరన్. అండ్ తెలుగులో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సినిమాకి అంత ఆదరణ ఎలా వస్తుందనేది నాకైతే అర్థం కాలేదు. ఒక పక్క తెలుగు సినిమా నుండి కూడా ఒక డబ్ ఫిలింకి ఇంత క్రేజ్ అంటే మేబీ సాయి పల్లవి గారి స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఏమో అని నా ఒపీనియన్ అంతే. అండ్ మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో ఏదైతేనే అమరన్, లక్కీ భాస్కర్, కా మూవీ సక్సెస్ ఈ దివాళీని మరింత బ్రైట్గా చేసింది. అండ్ మన తెలుగు మూవీ లవర్స్ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేసి ఈ మూవీస్ని. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ హరిహర వీరమల్లు మూవీకి డేట్స్ అలాట్ చేశారు. ఈ November 6th నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది. మోస్ట్లీ ఇదే లాస్ట్ షెడ్యూల్ అవ్వచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ కళ్యాణ్ గారు ఓన్లీ. అండ్ ఆయన టైం ఇస్తే ఇన్ టైంలో అవుతుంది, లేకపోతే ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. అన్ని బాగుంటే November ఎండింగ్ కల్లా కంప్లీట్ షూట్ ర్యాప్ అయిపోతుంది. అయితే ఈ దివాళీకి హరిహర వీరమల్లు నుంచి కళ్యాణ్ గారు వోకల్స్ ఇచ్చిన సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వాలి, కానీ డిలే అయ్యింది. బికాస్ విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఉన్నారంట. అంతేకాదు సాంగ్స్ కి సంబంధించిన వర్క్ కూడా పెండింగ్ ఉండడం వల్ల సాంగ్ డిలే అయ్యింది. మోస్ట్లీ November 2nd వీక్ రిలీజ్ చేయొచ్చు. వన్స్ ఈ షూట్ కంప్లీట్ అయితేనే వీటన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది. ఈ మూవీలో కళ్యాణ్ గారు 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. అండ్ ఇంకా ఓజీ మూవీకి సంబంధించి RFCలో 18 nights కంటిన్యూస్ గా జరిగిన షూట్ రీసెంట్ గా ర్యాప్ అయింది. అండ్ ఈ షెడ్యూల్లో కళ్యాణ్ గారు జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ క్లైమాక్స్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట, అది కూడా ఈ Novemberలోనే. అండ్ కళ్యాణ్ గారు జాయిన్ అయ్యే పోర్షన్స్ అన్ని అమరావతిలో జరిగేలా ప్లాన్ జరుగుతుంది. ఇంకా ఓజీ ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ 70 కోట్లకి సేల్ అయ్యాయి. ఇందులో సీడెడ్ ఇంకా ఇంక్లూడ్ అవ్వలేదు, టాక్స్ ఇంకా జరుగుతున్నాయి. అండ్ నైజాం అయితే 46 కోట్లకు కొన్నారంట. ఏదైనా ఏపీ, తెలంగాణలో ఓపెనింగ్స్లో ఓజీ మూవీ గ్యారంటీగా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి పుష్ప 2లో మొన్నటి వరకు శ్రద్ధా కపూర్ గారిని ఐటమ్ సాంగ్కి తీసుకుంటున్నారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్నారు. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ ప్రాబ్లం వచ్చి ఫోకస్ శ్రీలీల మీదకి షిఫ్ట్ అయింది. మరి వీరిద్దరిలో ఎవరు చేస్తారనే దాని మీద ఒక క్లారిటీ మాత్రం ప్రొడక్షన్ హౌస్ ఇవ్వాలి. అండ్ ఈ సాంగ్ షూట్ November 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. November 2nd వీక్ కల్లా మొత్తం షూట్ ర్యాప్ అయిపోతుంది. 3rd వీక్ ఫైనల్ కాపీ రెడీ అవుతుంది. 4th వీక్ సంసార్కి వెళ్తుంది. మరి ఈ గ్యాప్లో ఇండియా మొత్తం 5 స్టేట్స్లో భారీ ఈవెంట్స్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. టైం ఎలా అడ్జస్ట్ చేస్తారో చూడాలి. అయితే పుష్ప 2 December 5th రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు December 6th బాలీవుడ్ నుంచి విక్కీ కౌశల్ గారు నటించిన చావా మూవీ రిలీజ్ అవుతుంది. మరి ఇది పుష్ప 2 కలెక్షన్స్ మీద అంతో ఇంతో అడ్డుపడుతుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం చావా మంచి క్రేజ్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది మరాఠా కింగ్ సంభాజీ బయోపిక్ కాబట్టి. కానీ ఏదైనా రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ టేజర్ దివాళీ నుంచి పోస్ట్ పోన్ అయ్యి November 9th వెళ్ళిపోయింది. ఈ మండే సెన్సార్కి వెళ్ళబోతుందంట. అండ్ ఈ టేజర్ లాంచ్ ఈవెంట్ని ముంబై ఆర్ లక్నోలో చేయబోతున్నారు. టేజర్ రిలీజ్ అయితే అసలు అవుట్పుట్ ఎలా ఉండబోతుందని ఒక క్లారిటీ వస్తుంది గేమ్ చేంజర్ మీద. ఈగర్లీ ఎక్సైటెడ్ నేను. ఇంకా రామ్ చరణ్ గారి 16th మూవీ షూట్ ఈ November 20th నుంచి మైసూర్లో 2 weeks జరగబోతుంది. అండ్ హైదరాబాద్లో మ్యాసివ్ విలేజ్ సెట్ కూడా వేశారు. అండ్ ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారి నెక్స్ట్ వీక్ టైసన్ నాయుడు మూవీ షూట్ యాజ్ ఆఫ్ నౌ 65% కంప్లీట్ అయిపోయింది. ఈ November 3rd వీక్ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. December 10th నుంచి ఈ షూట్లో జాయిన్ అవుతారు ఆయన. ప్రెజెంట్ గరుడన్ మూవీ రీమేకింగ్ చేయబోతున్నారు. ఇది సంక్రాంతికి రిలీజ్ అవ్వాలని పక్కా ప్లానింగ్ జరుగుతుంది. అండ్ SS రాజమౌళి గారు మహేష్ బాబు గారితో చేయబోయే మూవీ కోసం లొకేషన్ల స్కౌటింగ్ మొదలు పెట్టేశారు. రీసెంట్ గా కెన్యా నేషనల్ పార్క్ ని, మౌంట్ కిలిమంజారోని విజిట్ చేశారు మన రాజమౌళి గారు. అండ్ స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. మోస్ట్లీ జాన్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు. అండ్ రామ్ పోతినేని గారు మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి మూవీ డైరెక్టర్ P. మహేష్తో ఒక మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ December 1st వీక్ ఆర్ November last వీక్లో స్టార్ట్ అవుతుంది. ఇదొక ఎమోషనల్ హార్ట్ వార్మింగ్ డ్రామా అంట. అండ్ ఈ సినిమా హిట్ అవడం ఆయన కెరీర్కి చాలా చాలా ముఖ్యం, లేదంటే ఇంకా జనాలు రామ్ గారిని మర్చిపోతారేమో. అండ్ NTR గారితో ప్రశాంత్ నీల్ గారు చేయబోతున్న మూవీలో కన్నడ యాక్టర్ రుక్మిణి బాసంత్ గారు తీసుకోబోతున్నారంట. అండ్ ఈ November last వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉంది. అదే జరిగితే నెక్స్ట్ ఇయర్ జాన్ నుంచి NTR గారు ఈ షూట్లో జాయిన్ అవుతారు. ఈ మూవీ నీల్ గారు ఇదివరకు తీసిన మూవీస్లా డార్క్ కలర్ గ్రేడ్ స్టైల్లో ఉండదంట. సో లెట్స్ సీ.
అండ్ నాగ చైతన్య గారి తండేల్ మూవీ షూట్ ఈ November 5th నుంచి 15th వరకు 10 days కంటిన్యూస్ షూట్ ఉంటుంది. యాక్చువల్గా సంక్రాంతి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆ టైంకి హెవీ కాంపిటీషన్ ఉండడం అండ్ కంగారుగా రిలీజ్ చేయాల్సి వస్తుందని తండేల్ పోస్ట్ పోన్ అయింది. మేబీ శివరాత్రి కానీ సమ్మర్ కానీ రిలీజ్ అవ్వచ్చు. అండ్ శర్వానంద్ గారి 36th మూవీ షూట్ 4 days బ్యాక్ హైదరాబాద్ శంషాబాద్ లో స్టార్ట్ అయింది. ఇంకో 3 days లో చిన్న షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ November 2nd వీక్ నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీంతో 60% షూటింగ్ ఫినిష్ అయిపోతుంది. అండ్ NBK 109 షూట్ కి సంబంధించి ఇంకా ఒక సాంగ్ ప్లస్ క్లైమాక్స్ షూట్ పెండింగ్ ఉంది. ఇది రాజస్థాన్ బేస్డ్ రాబిన్హుడ్ స్టోరీ అంట. యాక్చువల్గా ఇది ఇవాళకి టైటిల్ టీజర్ రావాలి, కానీ CG వర్క్ పెండింగ్ ఉండడం వల్ల డిలే అయింది. సో అందుకే November 2nd వీక్ రిలీజ్ చేస్తారు. అండ్ ప్రభాస్ గారు లైనప్ లో ఇప్పుడు ఇంకో 2 యాడ్ అవబోతున్నారు. అందులో మొదటి వ్యక్తి ప్రశాంత్ వర్మ గారు అండ్ రెండోది లోకేష్ కనగరాజ్ గారు. లియో మూవీ ప్రమోషన్స్ లో లోకేష్ గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు ప్రభాస్ గారితో ఒక మూవీ చెయ్యాలని. అండ్ ఇప్పుడు దాని మీద ఒక క్లారిటీ రాబోతుంది. అండ్ రవితేజ గారు తన నెక్స్ట్ లైనప్ లో మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారితో ఒక మూవీ చేయబోతున్నారు. దీన్ని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారంట. ఫర్దర్ గా డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ BVS ప్రసాద్ గారు రైటర్ గా, మోహన్ రాజా గారు డైరెక్టర్ గా, చిరంజీవి గారు లీడ్ రోల్ లో ఒక మూవీ రాబోతుందని 3 months బ్యాకే చెప్పాను. ప్రెసెంట్ దాని మీద ఫైనల్ వర్క్ జరుగుతుంది. వన్స్ స్క్రిప్ట్ లాక్ అయ్యాక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇదొక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి సంక్రాంతికి కలుద్దాం అనే టైటిల్ అనౌన్స్ చేసి 2025 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఇంకో 2 weeks లో షూట్ ర్యాప్ అయిపోతుంది. November 3rd వీక్ లో టీజర్ కూడా రిలీజ్ చేస్తారు. అండ్ సంక్రాంతికి అనిల్ రావుపూడి గారి మూవీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి పండగే. దిల్మావ నుంచి ఈ పండగకి 2 మూవీస్ రాబోతున్నాయి. ఒకటి గేమ్ చేంజర్, రెండోది ఇది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.